ఈ కథ ఇవాళ మనం చెప్పుకోబోయేది యశోదమ్మకి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి లీల. అదేమిటయ్యా? ఉపనిషదర్థం ఉలూఖలే నిబద్ధం. ఉపనిషత్తుల యొక్క అర్థం అంతా ఏమిటి? ఉపనిషత్తుల యొక్క అర్థమంతా సాక్షాత్తు కృష్ణతత్వమే. నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన చిదానందుడైన పరబ్రహ్మ, ఎవ్వడికి లొంగని దొరకనటువంటి పరబ్రహ్మ ఒక తల్లికి దొరికాడయ్యా. ఆ తల్లి ఏం చేసింది? ఉపనిషదర్థం ఉలూఖలే నిబద్ధం. ఈ ఉపనిషత్ సారాంశమైనటువంటి కృష్ణ పరమాత్మని ఒక బండకి కట్టేసిందయ్యా. ఎంత గొప్ప విశేషం! మనం హృదయంలో పెట్టుకోవడానికి అల్లాడిపోతాం, ఆయన్ని చూడాలని అల్లాడిపోతాం, తత్వం తెలుసుకోవాలని అల్లాడిపోతాం. ఆమె తెలుసుకోవడం అనేది పక్కన పెట్టి ఆ ఉపనిషత్తుల అర్థం మొత్తం తీసుకొచ్చి రోలుకు గట్టి పారేసిందండి. ఈ తల్లి ఎక్కడ తల్లి? ఈ కథ మనం ఖాయంగా తెలుసుకోవాలి. ఇది చాలా అద్భుతమైన విశేషమైనటువంటి కథ. వెళ్దాం. ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు మనం అందరం? నందగోకులానికి వెళ్దాం. ఎక్కడ గోవులు ఇంద్రియాలు తిరుగుతూ విషయ సేవనం చేస్తూ ఉంటాయో అక్కడే, వాటి మధ్యకే, అవే విషయాల్లోకే, అది నిరాకారం కాదు, సాకారం కాదు, అచలం కాదు, చంచలం కాదు, కారణం కాదు, సుందరం జగన్నియంత అంతకంటే కాదు, యశోద వడిలో లాలింపబడినటువంటి సాక్షాత్ పరబ్రహ్మస్వరూపాన్ని ఇవాళ మెల్లిగా ప్రయాణం చేసి మనం దర్శించుకొని వద్దాం. తల్లి అన్నీ మర్చిపోయి భగవద్ రసంలో లీనమై ఉన్నటువంటి ఘట్టం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది. యశోదమ్మ బాగా లీనమైపోయింది ఈ ఘట్టంలో. అది కూడా సాధారణంగా ఈయనని స్థేనా నాంపతయే నమో నమో ఏమంటారండి? ఈయనే పెద్ద దొంగ. అందరినీ కట్టిపడేసి అందరి మనసులో దొంగతనం చేస్తాడు. అందరినీ కట్టిపడేసి గుంజుకుండే వాణ్ణి ఈ తల్లి కట్టిపడేసిందండి. ఎవడైనా అసలు కృష్ణ మాయకి కట్టుబడాల్సిందే తప్ప విప్పించుకుండే శక్తి ఉందా? నారదుడి